మన ధర్మం గురించి ఏ విధమైనటువంటి అపశృతి ఎక్కడ వినిపించినా కనిపించినా కానీ, ఇతర ధర్మాల వాళ్ళు మన ధర్మం మీద దాడి చేసినా కానీ, లేదా ప్రభుత్వ పరంగా మన ధర్మం పట్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కలిగించినా కానీ, అది క్రైస్తవమే కానివ్వండి, మహమ్మదీయమే కానివ్వండి, ఇతర ధర్మాలే కానివ్వండి, ఒకవేళ ఎవరైనా కానీ సనాతన ధర్మం మీద ఇతర ధర్మాల వారు దాడి చేస్తే వెంటనే వినిపించేటువంటి మరొక గళము, మౌనికా సుంకర్ గారి తర్వాత నేను విన్నటువంటి మరొక గళము శ్రీమతి జర్నలిస్ట్ నవత గారిని ఆశీనులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను. వయస్సు చాలా చిన్నది, కానీ ఆమె చేసేటువంటి ధర్మ పోరాటం మాత్రము చాలా పెద్దది. మీ అందరికీ కూడా దాదాపు సుపరిచితురాలైనటువంటి వ్యక్తే నవత గారి వీడియోలు రోజు సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ మనం చూస్తూ ఉంటాం. వారి వీడియోలు అన్నీ కూడా మన ధర్మాన్ని మనం బ్రతికించడం కోసము, మన ధర్మం పట్ల ఇతర ధర్మాల వారు దాడికి దిగినప్పుడు ఆవిడ ఎదురు దాడి దిగడం అనేటువంటిది చేస్తూ ఉంటుంది. దేశం కోసం, ధర్మం కోసం నిరంతరం శ్రమిస్తూ, తన మాటలతో అందరినీ చైతన్యపరుస్తూ, తన వీడియోల ద్వారా అందరినీ చైతన్యపరుస్తూ, మత మార్పిడి, లవ్ జిహాద్ వంటి సంఘటనలు ఎక్కడ జరిగినా వెంటనే స్పందించే, గర్జించే శివంగి, డేరింగ్, డాషింగ్ అండ్ డైనమిక్ యంగ్ లేడీ, జాతీయవాది, ఫౌండర్ ఆఫ్ అవర్ వాయిస్ ఛానల్ శ్రీమతి జర్నలిస్ట్ నవత గారు ధర్మవీర్ అనేటువంటి పురస్కారానికి సముచితమైనటువంటి వ్యక్తి కనుక ఈ ధర్మవీర్ అనేటువంటి పురస్కారం హిందూ ధర్మచక్రం ద్వారా వారికి అందిస్తున్నందుకు మేమంతా గర్వపడుతున్నాం. మంగళవారం.